టీమిండియాపై ఎప్పుడు తన అక్కసును వెళ్లగక్కే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఓటమిపై తనదైన శైలిలో సెటైరికల్గా ఎక్స్లో పోస్ట్ చేశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పిచ్లను తయారు చేసుకుని ప్రత్యర్థులను ఓడించాలని భావిస్తే ఇలాంటి పరాజయాలే ఎదురవుతాయని హేళన చేశాడు. టీమిండియాకు తగిన శాస్తి జరిగిందని ట్వీట్ చేశాడు. ఇలాంటి చెత్త పిచ్ను తయారు చేసినందుకు వరల్డ్ ఛాంపియన్స్ చేతిలో మీరు ఓడిపోవాల్సిందేనని మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ పిచ్పై వచ్చిన విమర్శలను గౌతమ్ గంభీర్ తప్పుపట్టాడు. ఈ పిచ్ మరీ అంత ప్రమాదకరంగా లేదని, ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తే పరుగులు రాబట్టొచ్చని చెప్పాడు. ఈ క్రమంలో గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ కామెంట్స్పై ఫైర్ అయ్యాడు. సొంత గడ్డపై మనకు ఘోర పరాభవం ఎదురైంది. పూర్తి స్థాయి జట్టుతో ఆడుతున్నప్పటికీ టీమిండియా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. పైగా గంభీర్ ఇటువంటి పిచ్చే కావాలని క్యూరేటర్ను అడిగినట్లు చెప్పాడు. అయితే పిచ్ ప్రవర్తించిన తీరును చూసిన తర్వాత కూడా అతడు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. నిజానికి ఇది అసలు టెస్ట్ క్రికెట్కు సరిపోయే పిచ్ కాదు. మొదటి రోజు నుంచే పిచ్లో టర్న్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే కాదు, చాలా ఏళ్లుగా మనం ఇదే తప్పు చేస్తున్నాం. టర్నింగ్ పిచ్లు కావాలని అడుగుతున్నాం, కానీ ఓటముల నుంచి పాఠాలు మాత్రం నేర్చుకోవడం లేదు. ఇదొక చెత్త ట్రాక్. ఇటువంటి వికెట్పై ఆటగాళ్లు మంచి టెక్నిక్తో ఆడాలని గంభీర్ చెప్పడం సరికాదు. ఇక్కడ నేను బౌలింగ్ చేస్తున్నా కూడా వికెట్ వచ్చేదంటూ గంభీర్పై కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.